వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫీడ్ మేనేజ్మెంట్. ఫీడ్ మేనేజ్మెంట్లో మనం చూసుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ లెవెల్స్, మినరల్స్ అండ్ విటమిన్స్ ఇవన్నీ ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ఇచ్చే దానాలో కానీ గడ్డిలో కానీ ఇవన్నీ చూసుకోవాలి. బయట మేసే పశువులకు అంత అవసరం లేదు అది, ఎందుకంటే బయట రకాలు గడ్డి రకాలు చాలా ఉంటాయి, దానికి కావాల్సినవి తీసుకుంటాయి. వచ్చేసి పచ్చి మేత, ఎండుగడ్డి రెండు అవసరము, ఖచ్చితంగా రెండు అవసరము. పచ్చి మేతలు వచ్చేసి చాలా రకాలు ఉంటాయి, కో4, కో3, రెడ్ నేపర్ అని అదని ఇదని. అదంతా నేను సజెస్ట్ చేయను. నేను సజెస్ట్ చేసి సూపర్ నేపర్ ఇస్ ద బెస్ట్. అది దిగుబడి ఎక్కువ వస్తుంది, చలికి కూడా కరెక్ట్. సూపర్ నేపర్ సీడ్ ఉంటే చలికి కూడా అంత మంచిగా వస్తుంది. అది దాంట్లో ప్రోటీన్ వాల్యూ కూడా బాగానే ఉంటుంది. ఇంకోటి దాంతోపాటు హెడ్జిలూసన్ కూడా వాడాలి. హెడ్జిలూసన్ యూజ్ చేయడం వల్ల దానా ఖర్చు తగ్గించవచ్చు. అందులో ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, చాలా లాభాలు ఉంటాయి దాంతో. అది బాడీకి ఎక్కువ పర్సంటేజ్ అరుగుతుంది అండి. లూసన్ పశువుకి ఎంత ఇవ్వాలంటే పొద్దున 1 kg, సాయంత్రం 1 kg ఇస్తే సరిపోతుంది. అది కూడా ఎక్కువ మోతాదు అవసరం లేదు. దాంట్లో ప్రోటీన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. పొద్దున్న కేజీ, సాయంత్రం కేజీ సరిపోతుంది. సొప్పు వచ్చేసి ఖచ్చితంగా చాఫింగ్ చేయాలి. చాఫ్ కటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. చాఫింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. చాఫ్ కటర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే మనం డైరెక్ట్ అట్లనే సొప్పు వేస్తే తినడం సరిగ్గా తిని ఆ డైజెషన్ కూడా సరిగ్గా కాదు, తినడానికి చాలా టైం పడుతుంది, వాటికి రెస్ట్ అనేది సరిగ్గా దొరకదు. చాఫింగ్ చేయడం వల్ల అరుగుదల బాగుంటుంది, తక్కువ టైంలో మేత తినేస్తే డైజెషన్ కూడా బాగా అవుతుంది. దానివల్ల ప్రయోజనం ఏంటంటే తొందరగా డైజెషన్, రెస్ట్ ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి పాల దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎండుగడ్డి కూడా అవసరం. ఉరిగడ్డి లేదా డ్రై కుట్టి కూడా దొరుకుతుంది, అది ఖచ్చితంగా వాడాలి. మొత్తం పచ్చి వాడడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్రై కుట్టి కూడా అవసరమే ఖచ్చితంగా. అది దానాలు వచ్చేసరికి ప్రోటీన్ చూసుకుంటే సోయాబీన్, కాటన్ కేక్, పల్లి చెక్క ఇవి వాడచ్చు. ఆ మూడిట్లో బెస్ట్ ఏంటంటే సోయాబీన్ బెస్ట్, వీటికన్నా అది ఎక్కువ బాగా పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్స్ విషయానికి వస్తే తౌడు, మొక్కజొన్న పొట్టు దొరుకుతుంది, అలా గోధుమ పొట్టు ఒకటి, ఇవి వాడచ్చు. మళ్ళీ దీంతోపాటు పాలిచ్చే పశువులకు కాల్షియం, మినరల్ మిక్చర్ ఖచ్చితంగా అవసరము. మనకు దూడ పుట్టిన 3 months నుంచి మేత తినడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి దానికి మినరల్ మిక్చర్ అనేది ఖచ్చితంగా వాడాలి. దానివల్ల యూజ్ ఏంటంటే డైజెషన్ మంచిగా అవుతుంది, ఎదుగుదల బాగుంటుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి రావు, మీరు ఫేస్ చేయరు. ఇవన్నీ వాడితే ఏంటంటే మీకు దాంట్లో అన్నీ దొరికేస్తాయి. మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఫీడ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ పోతే ఇవన్నీ దొరుకుతాయి, దానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. మినరల్ మిక్చరు దూడ పుట్టిన 3 months మనం ఎప్పుడైతే మేత తినడం స్టార్ట్ అవుతుంది అనుకో, దానికి ఎప్పటికీ అవసరం. అది బర్రె కానీ దూడే కానీ మినరల్ మిక్చర్ అనేది ఎప్పటికీ అవసరం. కాల్షియం ఏమిటికి అవసరం అంటే పాలిచ్చే ఒక ప్రెగ్నెన్సీ డెలివరీకి 2 months ముందు నుంచి మినరల్ మిక్చర్, దాంట్లో మినరల్ మిక్చర్ యాడ్ చేసుకొని కంటిన్యూ చేసుకోవాలి పాలు ఇచ్చిన రోజులు. ఆ ఫీడ్ మేనేజ్మెంట్ దానా కూడా మనకు పాలు స్టార్ట్ అయినప్పటి నుంచి పూటకు 5 లీటర్లు ఇస్తే మనకు డైలీ 4 kg దానా అవసరం పడుతుంది. 3 months తర్వాత దాన్ని సెమన్ చేయించిన తర్వాత దానా అనేది తగ్గించాలి. అది పాలు కూడా తగ్గిస్తుంది కాబట్టి మనం కూడా దానా తగ్గించాలి. దీని అంతా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. లేదంటే మీ తన ఫస్ట్ కుట్టి చాఫింగ్ చేసుకునేంబడి డ్రై కుట్టి ఉంటే పచ్చి కుట్టిలో కలిపేయండి. లేదు మా దగ్గర ఉరిగడ్డి ఉందంటే కుట్టి మార్నింగ్ వేసింది, ఆఫ్టర్నూన్ టైంలో ఉరిగడ్డి చేసుకోండి. ఇంకోటి మేజర్ ఏంటంటే మార్నింగ్ పాలు విండే ముందు ఒక 2 hours గ్యాప్ ఇచ్చాలి. ఫీడ్కి పాలు విండేదానికి ఒక 2 hours గ్యాప్ అనేది అవసరము, అది మెయింటైన్ చేసుకోవాలి. దాని వచ్చేసి నీళ్ళు మాత్రం అస్సలు పెట్టొద్దు. దానికి పెట్టేది ఇంతైనా దాంట్లో వాటర్ కొన్ని కలిపేసి మాత్రం పాటించాలి. ఇంకా మిగతా డీటెయిల్స్ అని నెక్స్ట్ వీడియోలో చెప్తా. దూడల పెంపకం, పాలు ఉండేటప్పుడు ఏం చేయాలి, ఏం చేయొద్దని ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.